గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి శాసనసభ నివాళులర్పించనుంది. సీఎం రేవంత్ రెడ్డి సంతాప ప్రతిపాదనను ప్రవేశపెట్టి మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేయనున్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్రను విశదీకరిస్తూ ప్రసంగించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ సేవల గురించి ప్రసంగించనున్నారు. సంతాప తీర్మానాన్ని ఆమోదించాక సభ వాయిదా పడనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాల్టి సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి శాసనసభ నివాళులు అర్పించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇదృష్టం మరికాసేపట్లో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం జరగబోతుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సభ సంతాపం తెలుపబోతుంది. ఈ సంతాప తీర్మానం కూడా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ సమావేశంలో కూడా ప్రసంగించబోతున్నారు. తెలంగాణకు సంబంధించిన మాత్రం తెలంగాణ ఏర్పాటు సమయంలో మాత్రం మన్మోహన్ సింగ్ పాత్ర, అదేవిధంగా మాజీ ప్రధాని సంబంధించిన మాత్రం పివి నరసింహారావు క్యాబినెట్ లో కూడా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సేవలు కూడా కొనియాడబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమ సమయం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన మాత్రం మన్మోహన్ సింగ్ పాత్ర ఏంటనే దానిపై కూడా శాసనసభ వేదిక నుంచి కూడా కొనియాడ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికవేత్తగా దేశానికి కావచ్చు, అదేవిధంగా దేశంలో మాత్రం ఎలాంటి సేవలు అందించారో ఆర్థికవేత్తగా కూడా అనేక ఇష్యూస్ సందర్భంలో కూడా ఏ విధంగా దేశానికి సంబంధించినంత వరకు సేవలు అందించారనే దానిపై కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా కొనియాడబోతున్నారు. 10 గంటలకు ఆ శాసనసభ ప్రత్యేక సమావేశం ప్రారంభం కాబోతుంది. దాదాపు 1:30 వరకు కూడా ఆ సమావేశం మాత్రం కొనసాగనుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంకి సంబంధించినంత వరకు మాత్రం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. వారి తర్వాత మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ప్రతిపక్ష నేతలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో కాదు, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన మాత్రం మన్మోహన్ సింగ్ పాత్ర ఏ విధంగా ఉంది, మన్మోహన్ సింగ్ ఆ సమయంలో మాత్రం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం సహకరించారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం కొనియాడబోతున్నారు. దీంతో పాటుగా ఆ దేశంలో మాత్రం ఆర్థికంగా కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తిన సమయంలో మాత్రం దేశాన్ని గట్టెక్కించే విధంగా కూడా ఏ విధంగా మన్మోహన్ సింగ్ కృషి చేశారు అనే దానిపై కూడా శాసనసభ వేదిక గురించి కూడా ఆ ప్రత్యేక సమావేశంలో మాత్రం ఇవాళ మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, ఇవాళ ఉదయం తెలంగాణ శాసనసభ సమావేశం కానుంది, ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి ఆయన గురించి ప్రస్తావించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యంగా ఆయన టైంలో, ఆయన ప్రధానిగా ఉన్నటువంటి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రిగా, విత్త మంత్రిగా ఉన్నటువంటి టైంలో చేసినటువంటి సంస్కరణలు కావచ్చు, దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలపైన పెద్ద ఎత్తున నేతలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపి నివాళులు అర్పించనుంది సభ. ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాత దిల్ రాజు భేటీ కానున్నారు. పవన్ ను కలిసి ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. పవన్ డేట్లు ఆధారంగా ఏపీలోనే ఈవెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చరిత్ర క్రియేట్ అయ్యేలా గేమ్ చేంజర్ ఈవెంట్ ఉంటుందన్న దిల్ రాజు ఈ సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారన్నారు. వివరాలు అందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, జ్యోత్స్న, ఈరోజు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను నిర్మాత దిల్ రాజు కలవనున్నారు. ప్రధానంగా గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఈవెంట్ను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించేందుకు అందుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించేందుకు ఈరోజు దిల్ రాజు ఆయన కలున్నారు. దాంతోపాటు కూడా ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలు, ఒక పక్క తెలంగాణలో పుష్ప సినిమాకు సంబంధించిన విభేదాలు, అక్కడ ఉన్న పరిస్థితులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే తెగేసి ఎట్టి పరిస్థితుల్లో సినిమాలకు అదనపు ఛార్జీలు వసూలు చేసేదానికి వీలు లేదనేసి తెగేసి చెప్పటం, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పండగ రోజుల్లో కూడా అదనపు షోలు వేయడానికి అనుమతులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారు. అయితే అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా కొనసాగితే సినీ ఇండస్ట్రీకి చాలా ఇబ్బందులు వాటిల్లితే నిర్మాతలు అన్యాయం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గేమ్ షో మూవీ ఉందో, ఏదైతే ఉందో ఈ చిత్రంలో కూడా పూర్తి స్థాయిలో గేమ్ చేంజర్ చిత్రంలో కూడా అనేక కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టున్నారు. వీటన్నిటిని రాబడి చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కొంత వెసులుబాటుని కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా కనాఖండిగా ఎట్టి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు లేదు. అదేవిధంగా అదనపు షోలను కూడా అనుమతులు ఇచ్చబోనని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికి కూడా దిల్ రాజు ఏపీ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ దిల్ రాజు చివరి నిమిషంలో అయినా కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని నచ్చజెప్పి ఖచ్చితంగా అనుమతులు తెస్తారని అక్కడ నిర్మాతలు అయితే ఉన్న ధీమాగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ రీతిలో కొనసాగితే మాత్రం చిత్ర పరిశ్రమ చాలా దెబ్బతింటుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే నూతన సినిమాలు ఏవైతే పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా లాస్లో నడిచే పరిస్థితి ఉంది. అదనపు షోలు, అదేవిధంగా అదనపు రేట్లు వసూలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లే పడుతుంది. వీటన్నిటి మీద కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫస్ట్గా ఏదైతే గేమ్ చేంజర్ మూవీ చిత్రం ఉందో ఈ చిత్రంకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కు షెడ్యూల్ ఖాళీ ఉంటుందో ఆ రోజు మాత్రమే పెట్టేటట్టు, అదేవిధంగా గేమ్ చేంజర్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తామని ఇప్పటికే దిల్ రాజు చెప్పారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ఆంధ్రలో ఉన్న పరిస్థితులు కూడా కొంత చర్చించి వెసులుబాటును కూడా సినీ పరిశ్రమకు ఇవ్వాలి. ఖచ్చితంగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు అదనపు ఛార్జీ టికెట్ రేట్లు వసూలు చేసుకోవటం, అదేవిధంగా అదనపు షోలను కూడా అనుమతులు ప్రభుత్వం కొంత ఇవ్వాలి, వెసులుబాటు ఇవ్వాలి. పుష్ప చిత్రంలో జరిగిన సంఘటన మరి తలెత్తకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఒక పక్క థియేటర్ల యాజమాన్యానికి ఉంది. మరో పక్క నిర్మాతలు కూడా ఎక్కడా కూడా ఏవైతే బెనిఫిట్ షోలు వీటన్నిటి ఉన్నాయో ఈ సమయంలో హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు ఆ ప్రాంతానికి వెళ్ళి హల్చల్ చేస్తే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా సినీ పరిశ్రమ కూడా కొంత బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వాలు కూడా కొంత వెసులుబాటు చూడాలి. గతంలో జరిగిన ఈ పునరావించకుండా ఎక్కడా కూడా మరోసారి జరగకుండా చూసుకునే బాధ్యత తమదనేసి ఈరోజు దిల్ రాజు పూర్తిగా వివరించబోతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి. అది అయితే ప్రభుత్వం ఏం చేయబోతుందో, గత పుష్ప సినిమాలో చూసుకుంటే మొదటగా తెలంగాణ ప్రభుత్వం పుష్ప సినిమాకి అదనపు షోలు వేసుకోవడానికి, అదేవిధంగా అదనపు టికెట్ వసూలు చేసుకోవడానికి, బెనిఫిట్ షోకి అదనపు రేట్లు వసూలు చేసుకోవడానికి మొదట తెలంగాణ ప్రభుత్వం పుష్ప సినిమాకి ఇచ్చింది. అయితే అప్పుడు అల్లు అర్జున్కి విభేదిస్తున్నట్టు, అల్లు అర్జున్ని దూరం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక నింద, ఒక రూమరు క్రియేట్ అవుతున్న నేపథ్యంలో చివరి దశలో చివరి నిమిషంలో సినిమాకు ఒకరోజు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ తరహాలో ఇవ్వటం వల్ల అక్కడెక్కడ రోమర్లు, అల్లు అర్జున్ సినిమాకి రోమర్లు లేదు. అయితే ఈ ప్రస్తుతం ఏదైతే పుష్ప సినిమాకి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సమస్య, అక్కడ మనిషి చనిపోవటం, అదేవిధంగా తొక్కిసలాటలు జరగటం ఉన్నాయో ఇటు కారణంగా రేవంత్ రెడ్డిని వక్రీకరించినట్టు కొందరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, వక్రీకరించినట్టు రెండు పక్కల, ఒక పక్క సినీ పరిశ్రమ రేవంత్ రెడ్డిని దూషించడం మొదలుపెట్టింది, మరోపక్క పబ్లిక్ కూడా అంత సినీ పరిశ్రమకి ఇవ్వాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంది, ఇంత తోపిడికి కారణమైంది. రెండు వైపులా ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలకి ఇవ్వనని ఇప్పటికే తెగేసి చెప్పాడు రేవంత్ రెడ్డి. అయితే ఆ పరిస్థితులను కూడా కొంత మార్పు చేర్చే అవకాశం ఉంది. కొంత సానుభూతిని మేము తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత వెసులుబాటు కల్పించాలని ఈరోజు చర్చల్లో ముఖ్యమైన ఉద్దేశం అనేసి తెలుస్తుంది. జోస్నా. రైట్ రాజేష్.
ఏపీ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా విజయానంద్ నియమితులయ్యారు. శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు విజయానంద్. అలాగే జెన్కో పవర్ కార్పొరేషన్ ఎండీగా కూడా విధులు నిర్వర్తించారు. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం విజయానంద్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2025 నవంబర్లో ఆయన పదవీ విరమణ చేపట్టనున్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి ఉత్తర్వులు రావడం జరిగింది. ప్రస్తుతం సీఎస్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ రేపు పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సీఎస్ గా 1992 బ్యాచ్ కి చెందినటువంటి విజయానంద్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఈయన వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించినటువంటి అయ్యన్నవారి పాలెంలో ఆయన స్వస్థలంగా తెలుస్తోంది. అయితే మొదట ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా, తర్వాత శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఏదైతే ఏపీ జెన్కో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు విధుల్లో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేసినటువంటి విజయానంద్ 2025 నవంబర్ లో విజయానంద్ పదవి విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆయనకు 1 సంవత్సరం పాటు ఆయనకి పదవి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు విజయానంద్ కి సంబంధించినంత వరకు అంటే రాష్ట్రానికి సేవ చేసేందుకు గాను తనపై నమ్మకం ఉంచి సీఎం ఈ అవకాశం ఇచ్చినందుకు విజయానంద్ కూడా సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి జీఓఆర్టీ నంబర్ 2209 జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ దీన్ని జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎస్ గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ రేపు పదవి విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపటి నుంచి అంటే ఎల్లుండి నుంచి కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కి సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంట్లో విజయానంద్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. అలాగే విద్యుత్ సంక్షోభాలను పరిష్కరించడంలో కూడా విజయానంద్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల పాటు విద్యుత్ రంగంలో ఆయన సేవలు చేసిన నేపథ్యంలో హుదూద్, తిట్లీ వంటి విపత్తుల సమయంలో కూడా విజయానంద్ పూర్తిగా విద్యుత్ పునరుద్ధరణకి సంబంధించి పనులను పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను సీఎం చంద్రబాబు నాయుడు సీఎస్ గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ గా ఆయనకు సంబంధించినంత వరకు కూడా అలాగే ప్రయారిటీ రేస్ లో కూడా విజయానంద్ ఉన్న నేపథ్యంలో ఆయనకు కొత్త ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఆయన ఛార్జ్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి. కృష్ణా జిల్లా మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం పావురాలగూడ సెంటర్లో ఉన్న మైనర్ బాలికను మహమ్మద్ బాలశంకర్ సాయి బలవంతంగా బైక్పై తీసుకెళ్లారు. పంపుల చెరువు వెనుక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత మరో 2 యువకులు అశోక్, వెంకట్, పవన్లతో కలిసి గ్యాంగ్ రేప్ చేశారని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ వెల్లడించారు. 4 అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 7:30 గంటల సమయంలో గొడుగుపేట పంపుల చెరువు కట్ట వెనుక భాగమున వాటర్ స్టోరేజ్ వద్ద ఖాళీ స్థలంలో సుమారు 13 సంవత్సరాల వయసు కలిగిన మైనర్ బాలికను కాసానిగూడెం పావురాలగూడు సెంటర్ వద్ద నుంచి మోటార్ సైకిల్పై స్నేహితులైనటువంటి మహమ్మద్ తాలెహా మరియు బాలశంకర్ సాయి మచిలీపట్నం వాళ్ళు రోడ్డుపై ఉన్న బాలికను ఆపి ఆమెని బెదిరించి మోటార్ సైకిల్పై బలవంతంగా తీసుకొని వెళ్ళి పంపుల చెరువు వెనుక
వాటర్ హౌస్ దగ్గర ఆ ప్రదేశం వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడే వారి స్నేహితులైన అశోక్ మరియు వెంకట పవన్ అను వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అందరూ కలిసి ఆ బాలికను భయపెట్టి చంపుతామని భయపెట్టి ఆ బాలిక మీద అత్యాచారం చేయటం జరిగింది. ఆ బాలిక యొక్క తల్లి ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టును 259/24 అండర్ సెక్షన్ గ్యాంగ్ రేప్ కింద మళ్ళీ పోక్సో కేసు కింద కేసు కట్టడం జరిగింది మన ఇనుకుదురు పోలీసు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ పేరుతో ఓ ఫేక్ రిక్రూట్మెంట్ ఉత్తర్వుల లెటర్ జారీ చేశారు కేటుగాళ్లు. హోంగార్డ్స్, సివిల్ పోలీస్, సిటీ బ్యాగర్ల రిక్రూట్మెంట్ పేరిట నకిలీ లెటర్ సృష్టించారు. ఈ లేఖను సృష్టించి షేర్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. అసత్య వార్తను ప్రచారం చేసినా, షేర్ చేసినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, జ్యోత్స్న, సైబర్ కేటగాళ్లు ఏపీ డీజీపీని కూడా వదిలిపెట్టలేదని చెప్పాలి. ఆయన పేరుతోటి ఒక ఫేక్ లెటర్ ను రిలీజ్ చేసి కలకలం సృష్టించారు. హోంగార్డ్స్, సివిల్ పోలీస్ రిక్రూట్మెంట్ పై డీజీపీ ద్వారకా తిరుమలరావు పేరుతో నకిలీ ఉత్తర్వులను జారీ చేశారు. దీని నేపథ్యంలో హోంగార్డ్ పోలీసులకు వచ్చే నెల 10 నుంచి ట్రైనింగ్ జరుగుతుందని చెప్పి, అలాగే 17 నుంచి జాయినింగ్ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే దీంతో డీజీపీ కార్యాలయం అప్రమత్తమైంది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచిస్తూ ఫేక్ లెటర్ ని రిలీజ్ కావడం పైన విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఈ లెటర్ విడుదలని ఎక్కడి నుంచి చేశారు, ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, అలాగే ఎక్కడి నుంచి విడుదల చేయడంతో పాటు ఎవరు ఈ ఫేక్ ఐడియాస్ ని సృష్టించడం కావచ్చు, ఇలాంటి ఫేక్ లెటర్స్ ని సృష్టించే ఎవరు అనే దానికి సంబంధించినటువంటి విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. అయితే త్వరలో నిందితులను పట్టుకుని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నారు. అలాగే దీంతో పాటు తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు, కఠిన శిక్షలు అమలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ ఫేక్ లెటర్ ని రిలీజ్ చేశారో దానిని ఎవరు నమ్మద్దు, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు వెనకాల ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు ఇది చేశారు అనే దానిపైన, వైరల్ చేశారు అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియాలో ఈ నకిలీ ఉద్యోగాల భర్తీ పేరుతోటి ఈ లేఖలు సృష్టించిన వారు, అలాగే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిన వారు ఎవరు అనే దాని నుంచి వారిని అదుపులోకి తీసుకొని దీంతో పాటు ఇక మీదట ఎవరైనా కూడా షేర్ చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే 2025 జనవరి 10 శివ అనే వ్యక్తి ద్వారా ప్లేస్మెంట్ జరుగుతుంది అని కూడా ఈ డీజీపీకి పేరుతోటి వచ్చినటువంటి లేఖలో స్పష్టంగా చేయడం, ప్రచారం చేయడం తోటి దీనికి సంబంధించి ఎవరు దీని నకిలీ లేఖను సృష్టించారు వారిని గుర్తించాలని కూడా పోలీసులను ఆదేశించారు డీజీపీ. నేపథ్యంలో నిరుద్యోగులు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ ఎవరు ఈ లెటర్ ని సృష్టించారు, అలాగే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, ఈ శివ అనే వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆరా తీసే పనిలో ఉన్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేసులో అక్రమ బదిలీలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. జనవరి 2-3 తేదీల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 7వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు రావాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. రేపు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ కొనసాగనుంది. హైకోర్టులో కేసు కొట్టేస్తే గనక ఏసీబీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. రేపటితో కేటీఆర్ నాట్ టు అరెస్ట్ హైకోర్టు ఆర్డర్ ముగుస్తుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు. కేటీఆర్ ను ముందుగా ఈడీ అరెస్ట్ చేస్తుందా లేక ఈడీనా ఏసీబీనా అన్నది ఉత్కంఠ అయితే రేపుతోంది. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, చూసిన ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అరెస్ట్ చేస్తుందా లేకుంటే ఈడీ అరెస్ట్ చేస్తుందా అన్న అనుమానాలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈడీ మాత్రం ఈసీఆర్ నమోదు చేసింది. ఈసీఆర్ ఆధారంగా ఇప్పటికే A1 గా కేటీఆర్ ను, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, A3 గా బిఎల్ఎన్ మొత్తం ముగ్గురికి తెచ్చింది. అయితే ఈ కేసులో దర్యాప్తు దశలకు సంబంధించి దర్యాప్తు బృందాలైనటువంటి ఇది ఏసీబీ కావచ్చు, ఇది 2 దర్యాప్తు బృందాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన కేసు ఫైల్ డేటాను కూడా సేకరించింది. ఇప్పటికే ఈ ముగ్గురికి కూడా నోటీసులు కూడా ఈడీ ఇచ్చిన నేపథ్యంలో 2వ తేదీన ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, ఈ 3వ తేదీన బిఎల్ రెడ్డిని, 7వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ ని ముగ్గురిని కూడా విచారించేందుకు ప్రస్తుతం ఈడీ సిద్ధమైన నేపథ్యంలో ఏసీపీ మాత్రం నమోదు చేసినటువంటి కేసును ప్రస్తుతం కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్నటి దాకా అంటే 30వ తేదీ అంటే ఇవాటి వరకు కూడా కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఉంది. 31 వరకు కూడా ఈ అరెస్ట్ కు సంబంధించిన అంశాన్ని గురింపు కూడా హైకోర్టు చేసిన నేపథ్యంలో రేపటితో నాట్ టు అరెస్ట్ అనేది ఒకవైపు ముగుస్తుంది. రేపు హైకోర్టులో జరిగినటువంటి క్వాష్ పిటిషన్ పై విచారణకు సంబంధించి ఇప్పటికే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏ క్షణమైనా అంటే క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే మాత్రం ఇటు నాట్ టు అరెస్ట్ కూడా అతనికి లభించదు. కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించి క్వాష్ పిటిషన్ కొట్టివేత, ఇటు నాట్ టు అరెస్ట్ 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టు కేసు ముగియగానే ఏ క్షణమైనా ప్రస్తుతం కేటీఆర్ ని రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కేసులో 50 కోట్ల అక్రమాలు జరిగాయి. ఈ అక్రమ బదిలీలకు సంబంధించి 2 దశల్లో బదిలీలు అనేవి జరిగాయి. ఎఫ్ఓ కంపెనీల డేటాను కూడా ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ 2 దర్యాప్తు సంస్థలు సేకరించాయి. ప్రస్తుతం ఏసీబీ దీనిపైన తొలుత ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈడీ అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉంది. మరి ఈడీ విచారణకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే మరి విచారణకు హాజరు. రైట్ అమర్, ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.